ఎండలు దంచికొడుతున్నాయి. బాణుడి భగభగలకు శరీరం తడిసిపోతోంది. దాహంతో గొంతు ఎండిపోతోంది. ఇలాంటి సమయంలో దాహాన్ని చల్లపరిచి శరీరానికి ఎనర్జీని ఇచ్చే ప్రకృతి వరం ఏదైనా ఉందంటే అది ఒక్క తాటి ముంజలే. ఐస్ యాపిల్గా పిలువబడే ఈ ముంజలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, భీమవరం వంటి పట్టణాల్లో ఇప్పుడు రోడ్ల పక్కన తాటి గెలలు కుప్పలుగా కనిపిస్తున్నాయి. పల్లెటూళ్ల నుంచి సేకరించిన ఈ గెలలను చెక్కి ఆ మెత్తటి ముంజలను అమ్ముతూ కొందరు ఉపాధి పొందుతున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ అమ్మకాలు బాగానే సాగుతున్నాయి. ఆటో ఖర్చులు, కూలీ ఖర్చులు పోను వ్యాపారులకు ఈ సీజన్లో కొంత ఆదాయం లభిస్తోంది. తాజాగా కొనుక్కొచ్చి ఈ ముంజలను విక్రయిస్తున్నామని ఇంట్లో ఖాళీగా ఉండలేక వీటిని అమ్ముతున్నట్లు విక్రయదారులు అంటున్నారు. నా పేరు మరీదాస్ అండి. మాదేమో శిల్వని పెళ్ళి అండి. మేము ముంజుగేలు కొనుక్కుంటామండి. కుర్రోడితో నరికించుకొని ఆయనకి 500 ఇస్తామండి. చక్కగా నీళ్ళు వేసుకున్న వాళ్ళు తినవచ్చు, సలవా కతి ముసలోళ్ళు మొక్కలు తినవచ్చు, బాగానే ఉంటుంది. ఫ్రెష్గా వేడి బోడి లేకుండా ఉంటుంది. ఎవరైనా తినవచ్చు అండి, బాగుంటుంది. అందుకని మేము ఈ యాసకాలం ఏదో పొట్టెప్పల కోసం తీసుకొచ్చి పెట్టుకుని అమ్ముకుంటున్నాము. ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రెష్ కాయలు ఎప్పుడు నరికి తీసుకొచ్చి ఫ్రెష్గా అమ్ముతున్నామండి. మాకు మినిమం వచ్చి మనిషికి ఒక 500 కాడకే కూలి వస్తుందండి. అంతమించి ఎక్కువ రావు, ఏమీ లేదండి. ఏదో ఆశపడి యాసకాలం 4 రోజులు ఇంటికాడ ఉండి తినలేక వచ్చి అట్టగే ఆ రాసిన బియ్యం తినలేక, పోసిన బియ్యం తినలేక ఓ సేరు బియ్యానికన్నా వస్తాయని ఆశపడి గబగబా ఊరికి ఎత్తుకొస్తున్నామండి. రోడ్ సైన్ పెట్టి అమ్ముతామండి. మేము ఒక 10-12 సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం చేస్తామండి. మేము సీతలోను సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ముంజలు తీసి మేము అమ్ముతామండి. పోయిన సంవత్సరం అయితే 50 రూపాయలకి అమ్మేవాళ్ళండి. వేరే చోట 70 రూపాయలకి అలాగే అమ్ముతున్నారు. మేమైతే 60 రూపాయలకి అమ్ముతున్నామండి. తీసి ఇన్నాళ్ళ చెట్లు ఎక్కువ ఉండి ఇప్పుడు చెట్లు కూడా తక్కువగా ఉన్నాయి కాబట్టి దూరం నుంచి తెచ్చుకొని ఇక్కడ అమ్ముకుంటున్నామండి. 5 గంటలకి వెళ్తామండి. మేము 5 గంటలకు వెళ్ళి 11-12 గంటల దాకా చెట్లలో ఉండి ముంజలు తీసి అన్నీ తెచ్చుకుంటామండి. తెచ్చుకొని ఇక్కడ కూడా తీసుకొని లైవ్ అమ్ముకున్నట్టు తీసుకొని అమ్ముతామండి. అయితే తాటి ముంజలు కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిలో సహజ సిద్ధంగా ఉండే నీరు డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. ఎలాంటి రసాయనాలు, పురుగు మందుల అవసరం లేకుండా పెరిగే ఈ ఫలం శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. సాఫ్ట్ డ్రింక్స్కు బదులుగా ఈ ముంజలను తీసుకోవటం వల్ల చర్మ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. యాక్చువల్గా నిజానికి ఏంది అంటే మనం తాటి ముంజల్ని ఇవి ఎండాకాలంలో వస్తాయి, ఏదో రుచి కోసం అని చెప్పి తీసుకుంటాం. కానీ యాక్చువల్గా దీని వెనకాల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కేవలం రుచికే కాకుండా ఇవి ఎండాకాలం వస్తాయి కాబట్టి ఇవి తినే కొద్దీ మన శరీరంలో ఉండే ఉష్ణోగ్రతని తగ్గించి బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి, సమతుల్యతని పెంపొందిస్తాయి. అంతేకాకుండా వీటిల్లో ముఖ్యంగా మన శరీరానికి ఎండాకాలంలో అవసరమైనటువంటి సోడియం, పొటాషియం మొదలైనటువంటి రకరకాలైనటువంటి మూలకాలు ఉన్నాయి. అవి మనకు ఎండాకాలంలో అవి తగ్గిపోతూ ఉంటాయి. కానీ తాటి ముంజలు తినటం వల్ల ఒక శరీరానికి కావలసినటువంటి సమతుల్యమైన ఉష్ణోగ్రతను మెయింటైన్ చేసి మంచి. మేము రోజు వెళ్ళే దారిలో ఈ ముంజలు అమ్ముతున్నారండి. వాటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వేసవికాలం డీహైడ్రేషన్ నుంచి కాపాడుకోవచ్చు. అందులో విటమిన్స్ అవి ఉన్నాయండి. అవి తినడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ చిరుతిళ్ళు బయట తినే వాటికన్నా ఇవి తినటం వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. జంక్ ఫుడ్స్ మానేసి ఇలాంటివి తినటం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నానండి. ముంజలు తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చండి. ఎండ నుంచి కాపాడుకోవచ్చు, దాహం వేయకుండా ఉపయోగపడుతుంది. ఇవన్నీ తినడం వల్ల చాలా ఉపయోగాలని నేను కోరుకుంటున్నానండి. మీ అందరూ తినండి, ముంజలు తినండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కాగా ఈసారి తాటి ముంజల లభ్యత తగ్గిపోయింది. దీనికి ప్రధాన కారణం తాటి చెట్ల సంఖ్య తగ్గిపోవడమే. పొలాలు వెంచర్లుగా మారడం, రియల్ ఎస్టేట్ విస్తరణ వల్ల వేల సంఖ్యలో తాటి చెట్లను నరికేస్తున్నారు. ఫలితంగా ముంజలు మార్కెట్లోకి ఆలస్యంగా రావడమే కాకుండా ధరలు ఎక్కువగా పలుకుతున్నాయి. గతంలో తక్కువ ధరకు దొరికిన ముంజలు ఇప్పుడు డజన్ 100 రూపాయలకు పైగానే ఉంటున్నాయి. ప్రకృతి ఇచ్చిన ఈ అమూల్యమైన ఫలాన్ని మనం కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో ఇవి కేవలం కథల్లోనే మిగిలిపోయే ప్రమాదం ఉంది.